హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలక్షన్స్కి ఇంకా 24 hours కూడా లేదండి. సో ఎలక్టోరల్ ఎకో అనే వాళ్ళు ఒక సర్వే అయితే కండక్ట్ చేశారు. సో ఆ సర్వే రిపోర్ట్ అయితే మన దగ్గర ఉంది. సో ఆ సర్వే రిపోర్ట్లో ఏముందో ఒకసారి మనం చూద్దాం. సర్వే పీరియడ్ వచ్చేసి ఒక మార్చ్ 25th నుంచి వాళ్ళు కండక్ట్ చేశారు అండ్ ఏప్రిల్ 30th వరకు జస్ట్ ఒక 36 days సర్వే అనమాట. సో ఓట్ షేర్ అయితే ఎలా ఉందో చూద్దాము. వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చేసి 49.50% ఓట్ షేర్ అయితే ఉంది అండ్ అలాగే అలయన్స్ అంటే టీడీపీ, జనసేన ప్లస్ బీజేపీ వీళ్ళు ఈ మూడు పార్టీస్కి కలిపి 43.5% ఓట్ షేర్ అయితే ఉంది అండ్ అలాగే అదర్స్ అన్నిటికీ కలిపి ఒక 5% అలా అయితే ఉంది అండ్ అలాగే పార్టీ వైజ్ సీట్స్ అయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి అయితే 115 నుంచి 120 సీట్స్ అయితే వస్తాయని వాళ్ళైతే చెప్పారు వాళ్ళు చేసిన సర్వే ప్రకారం అండ్ అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీస్కి కలిపి ఒక 54 to 59 సీట్స్ వస్తాయి అని వాళ్ళైతే చెప్పారు అండ్ అలాగే మిగతా పార్టీస్ ఏదైతే ఉందో మిగతా పార్టీస్ అన్నిటికీ కలిపి ఇండిపెండెన్స్ కానీ ఏదైతే మిగతా అదర్ పార్టీస్ అన్నిటికీ ఉందో వాళ్ళైతే ఒక 1% సీట్స్ వస్తాయి అని వాళ్ళైతే చెప్పారు అండ్ అలాగే 49.50% ఓట్ షేర్ అయితే వాళ్ళకి వస్తుందని చెప్పారు వైఎస్ఆర్సీపీకి అండ్ అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్కి అయితే ఒక 43.5% ఓట్ షేర్ వస్తుందని చెప్పారు అండ్ అలాగే మిగతా అన్నిటికీ కలిపి ఒక 5% ఓట్ షేర్ అయితే వస్తుంది అండ్ అలాగే ఎమ్మెల్యే సీట్స్ అయితే అలయన్స్కి అంటే టీడీపీ, బీజేపీ అండ్ అలాగే జనసేన ఈ మూడింటికి ఏదైతే ఉందో అలయన్స్కి కలిపి ఎమ్మెల్యే సీట్స్ అయితే ఒక 59 ఎమ్మెల్యే సీట్స్ వస్తాయి అని వాళ్ళైతే చెప్పారు అండ్ అలాగే ఇండిపెండెన్స్కి అయితే ఒక 1 సీట్ ఎమ్మెల్యే సీట్ వస్తుంది అని అండ్ అలాగే వైఎస్ఆర్సీపీకి మాత్రం ఒక 120 ఎమ్మెల్యేస్కి అయితే ఎమ్మెల్యే సీట్స్ వస్తాయని వాళ్ళైతే చెప్పారు వాళ్ళు చేసిన సర్వేలో అండ్ అలాగే జెండర్ వైజ్ చూసుకుంటే ఫిమేల్స్ వచ్చేసి 53.8% అంటే 53.8% ఒక 100%లో 53.8% ఫీమేల్స్ అయితే వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకే ఎక్కువ బెనిఫిషియరీ వచ్చింది కాబట్టి జెంట్స్ కంటే ఎక్కువ లేడీస్కే వచ్చింది కాబట్టి వాళ్ళే ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు అండ్ అలాగే కొంతమంది లేడీస్ ఒక 5% ఆఫ్ లేడీస్ మాత్రం టీడీపీ, జనసేన, బీజేపీ సైడ్ ఉన్నారు అండ్ మేల్స్లో చూసుకుంటే 45.2% మేల్స్ అంటే మగవాళ్ళు మాత్రం వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు అండ్ అలాగే మేల్స్లో చూసుకుంటే 45.5% వాళ్ళు మేల్స్ వచ్చేసి టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఏజ్ వైజ్ చూసుకుంటే 15 to 30 years అంటే ఎవరైతే 18 నుంచి 30 years అప్పుడే ఓట్ హక్కు వచ్చి అలా ఉంటారు కదా 30 years లోపు వీళ్ళు మాత్రం 43.0% వాళ్ళు వైసీపీకి సపోర్ట్ చేస్తే 50.1% వాళ్ళు వైసీపీకి టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారు అండ్ అలాగే 30 to 40 years అంటే ఎవరైతే 30 to 40 years లోపు ఉంటారో వాళ్ళు మాత్రం 46.7% వైసీపీకి సపోర్ట్ చేస్తే 45.6% మాత్రం టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారు అండ్ అలాగే 40 నుంచి 50 years లోపు ఎవరైతే 40 నుంచి 50 years లోపు ఎవరైతే ఉంటారో ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు మాత్రం 49.0% అంటే 49% మాత్రం వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు అండ్ అలాగే 42% మాత్రం టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారు అండ్ 50 నుంచి 60 years ఎవరైతే 50 years నుంచి అంటే 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం 52.1% మాత్రం వైసీపీకి సపోర్ట్ చేస్తే 40.5% మాత్రం టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారు అండ్ అలాగే 60+ years అంటే ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రం 55.1% వైసీపీకి సపోర్ట్ చేస్తే 38.5% మాత్రం టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారు సో ఏజ్ గ్రూప్స్ వైజ్ అయితే ఇలా ఉందండి రిపోర్ట్ అండ్ అలాగే కమ్యూనిటీ వైజ్ అంటే క్యాస్ట్ పరంగా కమ్యూనిటీ వైజ్ ఓట్ షేర్ ఎలా ఉందో చూద్దాం ఓసీ కేటగిరీ వాళ్ళు ఉంటారు కదా ఓసీ కేటగిరీ వాళ్ళైతే ఒక 44.5% అయితే వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు ఓసీ కేటగిరీ నుంచి అండ్ అలాగే 48.5% అయితే టీడీపీ, జనసేన, బీజేపీకి వీళ్ళకైతే సపోర్ట్ చేస్తున్నారు అండ్ అలాగే బీసీ కేటగిరీని చూసుకుంటే 48.5% అయితే వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయడం జరుగుతుంది అండ్ మిగతా 44.2% అయితే టీడీపీ అలయన్స్కి సపోర్ట్ చేయడం జరుగుతుంది అండ్ అలాగే ఎస్సీ కేటగిరీ నుంచి చూసుకుంటే 51.0% వాళ్ళు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తే అండ్ 42.0% వాళ్ళు మాత్రం టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ ఎస్సీ కేటగిరీ నుంచి అండ్ అలాగే ఎస్టీ కేటగిరీ నుంచి చూసుకుంటే 51.7% వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తే 41.5% వాళ్ళు మాత్రం టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడు అలయన్స్కి సపోర్ట్ చేస్తున్నారు ఇది అండి కమ్యూనిటీ వైజ్ ఓట్ షేరింగ్ వాళ్ళు చేసిన సర్వే ప్రకారం అండ్ అలాగే క్లాస్ వైజ్ ఓట్ షేరింగ్ కూడా వాళ్ళు చేశారు సో దాని రిపోర్ట్ ఎలా ఉందో చూద్దాం వెరీ పోర్ అంటే
ఏమంటారు బిలో వెరీ పోర్, చాలా పేదవాళ్ళు మాత్రం 52.7% అంటే అంతా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ పథకాలు అన్ని వాళ్ళకే వచ్చాయి. సో వాళ్ళందరూ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కాబట్టి వాళ్ళంతా దిగువ ఏదో సంథింగ్ ఉంటుంది, నాకు అది రావట్లేదు, సారీ. అందుకని సో వెరీ పోర్ వాళ్ళు 52% మాత్రం వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తున్నారు. అండ్ అలాగే 38.7% వాళ్ళు మాత్రమే టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారు. అండ్ పోర్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు పోర్ క్లాస్ వాళ్ళు మాత్రం 50.5% అయితే వైఎస్ఆర్సీపీకి అంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మాత్రం 50.5% వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తే 42.6% వాళ్ళు మాత్రం టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారు. అండ్ అలాగే లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళని చూసుకుంటే 47.0% వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తే 44.0% మాత్రం టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారు. అండ్ అలాగే అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళని తీసుకుంటే 44.9% వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తే 47.0% మాత్రం టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారు. అండ్ అలాగే ఫైనల్లీ ద రిచ్ కేటగిరీ అక్కడికి వస్తే కనుక 44.5% వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఏమి రావు కాబట్టి. అండ్ అలాగే 49.4% మాత్రం టీడీపీ, జనసేన, బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. ఇది అండి క్లాస్ వైజ్ అయితే సాటిస్ఫాక్షన్ లెవెల్. అంటే సీఎం గారు అంటే హూఎవర్ ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటే సీఎం పరిపాలనలో ఎవరు ఎంత సాటిస్ఫాక్షన్గా ఉన్నారు అని చెప్పేసి ఇదొక సర్వే అనమాట. సో ఎంతమంది వెరీ సాటిస్ఫైడ్గా ఉన్నారు అంటే 43% పీపుల్ అయితే చాలా వెరీ సాటిస్ఫైడ్, మాకు ఈ గవర్నమెంట్ చాలా బాగుంది అని చెప్పిన వాళ్ళు అయితే 43% ఉన్నారు. అండ్ అలాగే వెరీ డిస్సాటిస్ఫైడ్, అసలు మేము ఏ సాటిస్ఫైగా లేము ఈ సీఎం పరిపాలన అని చెప్పిన వాళ్ళైతే ఒక 18% ఉన్నారు. పార్షియల్లీ డిస్సాటిస్ఫైడ్ అంటే ఓకే నాట్ దట్ మచ్ అని చెప్పిన వాళ్ళైతే ఒక 13% ఉన్నారు. పార్షియల్లీ సాటిస్ఫైడ్ అంటే ఓకే బాగానే ఉంది బట్ ఇంకొంచెం బెటర్గా చేస్తే బాగుంటుంది అని చెప్పిన వాళ్ళైతే ఒక 26% ఉన్నారు. అండ్ అలాగే స్ట్రెంగ్స్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ వీళ్ళు కండక్ట్ చేసిన సర్వేలో స్ట్రెంగ్స్ ఆఫ్ వైఎస్ఆర్సీపీకి కొన్ని స్ట్రెంగ్స్ ఉన్నాయి. ఆ స్ట్రెంగ్స్ ఏంటి అని చెప్పి వాళ్ళైతే చెప్పారు. ఆ స్ట్రెంగ్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. Women are the main beneficiaries of most welfare programs which are administered through DBT. Thus, a strong correlation is seen between the advantages to YSRCP. Women అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంట్లో అక్కని, చెల్లెమ్మని, అమ్మని అలా అనుకొని సో వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేయాలని చెప్పి ఎక్కువ కాన్సన్ట్రేషన్ వాళ్ళకి దానికి హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో ఎక్కువ ఉమెన్కే హెల్ప్ చేశారు. సో దే కెన్ బిల్డ్, సో వాళ్ళు వాళ్ళ ఇల్లుని నిర్మించుకోగలరు అని చెప్పేసి సో ఉమెన్ సపోర్ట్ ఎక్కువ ఉంది. ఆయన ఉమెన్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి చేశారు కాబట్టి అదొక మెయిన్ అడ్వాంటేజెస్గా వైఎస్ఆర్సీపీకి నిలబడింది ఆ పాయింట్ అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ అలాగే ఆల్ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ముస్లిమ్స్, ఫీమేల్స్, వెరీ పోర్ రూరల్ పీపుల్ ఆర్ ప్రామినెంట్ ఓటర్స్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో ఎస్సీ, ఎస్టీ, బీసీస్ అండ్ అలాగే ఎస్సీ, ఎస్టీ అండ్ వీళ్ళు ఉన్నారు కదా బీసీ ప్లస్ ముస్లిం మైనారిటీస్ ఉన్నారు కదా, వీళ్ళందరి సపోర్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు వాళ్ళకి అందనన్ని పథకాలే కానీ రానంత గుర్తింపే కానీ ఈ గవర్నమెంట్లో వచ్చింది. సో ఆయన వాళ్ళకి ఎంత సపోర్ట్గా ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు. సో అందుకని వాళ్ళు ఎక్కువ ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళందరూ ఆయన వైపే ఉన్నారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అదొక స్ట్రాంగ్ పాయింట్, వాళ్ళకి అదొక ప్లస్ అని కూడా చెప్తున్నారు. అండ్ ఇంకొక పాయింట్ తీసుకుంటే the pension amount has been gradually increased and the senior citizens are very satisfied with the door delivery of their pensions. ఈ పెన్షన్ సంగతి చూసుకుంటే ఈ సీనియర్ సిటిజన్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు బికాజ్ వాలంటీర్స్ వల్ల వాళ్ళ డోర్ డెలివరీ చేస్తున్నారు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వెళ్ళి నించొని ఎండలో నిలబడి తీసుకునే సిచ్యువేషన్ లేదు ఈ గవర్నమెంట్లో. లాస్ట్ గవర్నమెంట్లో అయితే అట్లనే ఉంది. లాస్ట్ గవర్నమెంట్లోనే కాదు, వెనెవర్ అసలు పెన్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అదే సిస్టమ్ ఉంది. ఫర్ ద ఫస్ట్ టైం అలాంటి సిస్టమ్ లేకుండా వాలంటీర్స్ని ప్రవేశపెట్టి ఆ వాలంటీర్స్ ద్వారా ఆయన ఇచ్చే ఒక 3,000 అయినా కానీ ఎంతైనా కానీ వాళ్ళకి డోర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇంట్లోనే ఇస్తున్నారు. సో అదొక మెయిన్ ప్లస్ పాయింట్ అయింది వైఎస్ఆర్సీపీకి అని వాళ్ళైతే చెప్తున్నారు. అండ్ పెన్షనర్స్ ఆర్ వెరీ సాటిస్ఫైడ్ విత్ దిస్. పెన్షనర్స్ అనేవాళ్ళు చాలా సంతోషంగా చాలా సాటిస్ఫై అయ్యారు ఈ పద్ధతి ద్వారా అని వాళ్ళు చెప్తున్నారు. అండ్ అలాగే ఇది ఒక మెయిన్ పాయింట్ అని కూడా చెప్తున్నారు. అండ్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ పాజిటివిటీ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. ఈ ఎడ్యుకేషన్ గురించి చూసుకుంటే గవర్నమెంట్ స్కూల్స్ని మనం తీసుకుంటే కనుక ఇంతకు ముందు గవర్నమెంట్స్ అసలు ఏ గవర్నమెంట్స్లో జరగని డెవలప్మెంట్స్ అయితే ఈ గవర్నమెంట్లో జరిగినాయి, అది గవర్నమెంట్ స్కూల్స్కి. బికాస్ స్కూలింగ్ ఇస్ ద మెయిన్ ఫస్ట్
సారీ స్కూలింగే కదా మెయిన్ స్టెప్ ఫర్ ద ఎడ్యుకేషన్ ఫర్ ద కెరియర్ కానీ ఏదైనా అని చెప్పి పిల్లలు చదువుకుంటేనే కదా రేపు వాళ్ళకి ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేసింది స్కూల్స్ మీద. వాళ్ళ స్కూల్స్ గురించి కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి కానీ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కానీ ఒకవేళ వాళ్ళు చదివించుకోలేక ఆగిపోతే ఎలా అని చెప్పి ఆలోచించి వాళ్ళకి బిఫోర్గా వాళ్ళ పేరెంట్స్కి అమ్మఒడి అనేది ఇచ్చి వాళ్ళని స్కూల్కి పంపించే సిచ్యువేషన్ ఉంది. సో స్కూల్స్ అనేవి ఎంత డెవలప్ అయినాయో ఇవాళ మనం చూడొచ్చు. ఇదివరకు గవర్నమెంట్స్లో అసలు టీచర్స్ ఉండేవాళ్ళు కాదు. అండ్ అలాగే అమ్మాయిని స్కూల్స్కి పంపించాలంటే పేరెంట్స్ చాలా ఆలోచించేవాళ్ళు. బికాస్ ప్రాపర్ వాష్రూమ్స్ కానీ ప్రాపర్ టాయిలెట్స్ కానీ అసలు ఏమీ ఉండేవి కాదు. అసలు మెయిన్లీ స్టాఫ్ ఉండేవాళ్ళు కాదు. సో పిల్లల్ని స్కూల్కి పంపించలేని సిచ్యువేషన్స్. ఇప్పుడు ఆ పేరెంట్స్ అందరూ దే ఆర్ వెరీ హ్యాపీ టు సెండ్ దేర్ చిల్డ్రన్ టు ద గవర్నమెంట్ స్కూల్స్. అంటే గవర్నమెంట్ స్కూల్స్కి పంపించడానికి వాళ్ళు చాలా హ్యాపీగా, చాలా సెక్యూర్డ్గా, చాలా సేఫ్గా ఫీల్ అయ్యి వాళ్ళని పంపిస్తున్నారు. అండ్ ఇది ఒక మెయిన్ ప్లస్ పాయింట్ అయింది. అండ్ అలాగే ఆరోగ్యశ్రీ చూసుకుంటే ఇంతకుముందు ఆరోగ్యశ్రీ కార్డు ఒక 5 lakhs వరకే ఉండింది. ఇప్పుడు దాన్ని 25 lakhsకి ఇంక్రీజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అండ్ సో ట్రీట్మెంట్ అనేది పేదవాళ్ళకే కానీ పేదవాళ్ళకు కూడా చాలా అవైలబుల్గా ఉంది. ఎక్కడికి మీరు ఆ కార్డు తీసుకొని వెళ్ళినా ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. సో దే ఆర్ వెరీ సాటిస్ఫైడ్ విత్ దిస్. And more representation is given to the BC, SC and SC communities in various positions and benefits. Hence a certain section of communities is satisfied. ఈ SC, ST, BC minorities కి మెయిన్ పెద్దపీట వేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకుముందు ఏ గవర్నమెంట్స్లో జరగలేదు. అసలు వీళ్ళకి పదవులు కానీ వీళ్ళకి పదవులు అవసరమా, అసలు ఈ క్యాస్ట్లో పుట్టడమే అవసరమా, ఇలాంటి మాటలు ఏమి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకుండా వాళ్ళకే పెద్దపీట వేసి వాళ్ళకే పదవులన్నీ ఇచ్చారు. సో దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ అండ్ వెరీ సాటిస్ఫైడ్ ఆల్సో. ద డెవలప్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్ ఇప్పుడు యాజ్ యూజువల్గా మనం చెప్పుకున్నట్టు పేరెంట్స్ అందరూ చాలా స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ని. సో ఇదండి ఎలక్టరల్ ఎక్కువ వాళ్ళు ఇచ్చిన సర్వే రిపోర్ట్. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో మీ కామెంట్స్లో తెలియజేయండి.